కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహా కృపను బట్టి ప్రతి వారం ఈ రీతిగా మనము కూడుకోగలిగి వాక్యాన్ని ధ్యానించుకోగలిగేటువంటి మంచి అవకాశం ప్రభు మనకిస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున నూతనంగా ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఇస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నాకు తెలిసి కొంతమంది ఈరోజే కాకినాడ నుండి జాయిన్ అయ్యారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇతర ప్రాంతాల నుండి క్రొత్తగా ఈరోజు జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని నేను ఇస్తూ ఉన్నాను. ఇలాగే ప్రతి సోమవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఈ బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుందండి. దీంట్లో మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి, సమయాన్ని తీసుకోండి. మరి దేవుని యొక్క వాక్యంలో ఎక్కువగా అనుభవం పొంది బలపడాలని కోరుతూ ఉన్నాం. అలాగే బైబిల్ స్టడీకి వచ్చిన వారందరూ కూడాను మీ నోట్స్ రెడీ చేసుకోండి. మీ పెన్స్‌తో రండి. బైబిల్, నోట్‌బుక్, పెన్ రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇదేదో ప్రసంగం చేసి వెళ్ళిపోవడం కాదు గానీ, మనము ఒక బుక్ యొక్క సారాంశాన్ని చూస్తున్నాం. బైబిల్ బుక్స్ యొక్క విశ్లేషణ చేస్తున్నాం. విశ్లేషణ అంటే ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ద బుక్. ఒక్కొక్క పుస్తకం యొక్క సారాంశాన్ని మనము ఒక గంటలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీరు నోట్స్‌లు రాసుకొని మళ్ళీ మళ్ళీ వాటిని చూసుకుంటూ ఇంకా లోతైనటువంటి రీతిలో వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే మంచిదని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క విశ్లేషణ హెబ్రీ పత్రికపై ఉంటదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్స్ ఉన్న వారందరూ కూడాను మీ బైబిల్‌లో హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక యొక్క సారాంశాన్ని ఈ రోజున మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో ప్రతి విశ్వాసి చదవలసినటువంటి 2 పుస్తకాలు, ప్రాముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి హెబ్రీ పత్రిక, మరొకటి రోమా పత్రిక. ఈ 2 పత్రికలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రికలు. మనము క్రొత్త నిబంధనలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే. ఎందుకు ప్రాముఖ్యమైనవి అననంటే, ఈ రోమా పత్రిక క్రైస్తవ సిద్ధాంతాల గురించి బోధించే పత్రిక. పాపం అనగానేమి, రక్షణ అనగానేమి, కృప అనగానేమి, తీర్పు అనగానేమి, ఇలాంటివన్నీ కూడా సిద్ధాంతాలు. క్రైస్తవ సిద్ధాంతాల గురించి ఆహ్, చెప్పబడినటువంటి పుస్తకం రోమా పత్రిక. అలాగే హెబ్రీ పత్రికకొస్తే, హెబ్రీ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి పత్రిక. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసే పత్రిక. ఆయన శ్రేష్టతను గురించి తెలియజేసే పత్రిక ఈ హెబ్రీ పత్రిక. అందుకనే ప్రతి విశ్వాసి కూడా ఈ 2 పత్రికలు ఖచ్చితంగా కంపల్సరీగా చదవలసినటువంటి వారై ఉన్నారని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్రెడీ మనము రోమా పత్రిక యొక్క విశ్లేషణ చూసాం. ఇప్పుడు ఈ రోజున మనము హెబ్రీ పత్రిక యొక్క విశ్లేషణ చూడబోతున్నాం. ఈ పత్రిక ఉన్నటువంటి పత్రికల్లో కొంచెం భిన్నంగా కనపడుతుంది మనకి. ఎందుకు భిన్నంగా కనపడుతది అనంటే, ఇది పౌలు గారు రాసినట్టుగా ఉండదు ఈ పత్రిక. పౌలు గారు బైబిల్‌లో దగ్గర దగ్గర 13 పత్రికలు రాసాడు. కొన్ని వ్యక్తులకు రాసాడు. కొన్ని సంఘాలకు రాసాడు. కానీ ఆయన ఎప్పుడు పత్రిక రాసినా దానికొక ఉపోద్ఘాతం, ఒక ఇంట్రడక్షన్ లాగా, ఒక శుభములు చెప్పడం, వారి గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పడం, అలాగే క్లోజింగ్ రిమార్క్స్ కొన్నుంటాయి. అక్కడ ఆయన మళ్ళీ ఒక ఆశీర్వచనాన్ని చివరిలో ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉంటాం. కనుక పౌలు యొక్క ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్, ఆయన రాసేటువంటి పద్ధతి ఈ పత్రికలో మనకు కనపడదు దేవుని బిడ్డలారా. ఎందుకు కనపడదు అనంటే, ఈ పత్రికకి ఒక ఇంట్రడక్షన్ అంటూ ఉండదు. ఎవరు రాసారు ఏటనేది ఒక ఇంట్రడక్షన్ లాగా మనకి ఈ పత్రికలో కనపడదు. లేకపోతే
అక్కడ మనకి శుభములు చెప్తున్నట్టుగా ఈ పత్రికలో కనపడదు. డైరెక్ట్‌గా పత్రిక స్టార్ట్ అయిపోద్దనమాట. కనుక చాలామంది ఏమంటారంటే, ఈ పత్రిక పౌలు రాసుండడు అని జెప్తారు. కనుక మరి ఎవరు రాసారు అనంటే, బర్నబా రాసుండొచ్చని అంటారు. ఒక ఆలోచన. మరొక ఆలోచన స్టెఫెను రాసుండొచ్చంటారు. మరొక ఆలోచన శైల అంటే పౌలుతో పాటు ఉన్నాడు గదా! శీల రాసుండొచ్చంటారు. లేకపోతే ప్రిస్సిల్ల రాసుండొచ్చని ఒక ఆలోచన గూడా వ్యక్తపరిచారు. లేదా అంటే అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తి కూడా మనకి బైబిల్‌లో అపోస్తల కార్యంలో మెన్షన్ చేయబడింది. అతను ఒకవేళ రాసుండొచ్చని కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ ఖచ్చితంగా ఎవరు రాసారో మనకైతే తెలీదు దేవుని బిడ్డలారా. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటనంటే ఈ పత్రిక చదివేటప్పుడు మీరు లాస్ట్ అధ్యాయానికొస్తే 23వ వచనంలో మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అని అంటున్నారిక్కడ. ఈ రాసినతను తిమోతిని గురించినటువంటి ప్రస్తావన చేశాడిక్కడ. ప్రాబబ్లీ తిమోతిని ఎరిగిన వాడై ఉంటాడు అనే మాట. మరి బర్నబా గూడా తిమోతిని ఎరిగిన వాడే. అది గూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోల్లో కూడా ఎఫ్ఎస్‌సి పట్టణంలో ఉన్నవాడే. అక్కడ తిమోతి పాస్టర్‌గా పనిచేశాడు. కనుక ఇలాంటి కొన్ని ఆలోచనలు బట్టి పౌలు గారు ఇంట్రడక్షన్ పౌలు గారిలాగా లేదు గనక ఆయన కాకపోవచ్చనేది ఒక ఆలోచన. ఆ తదుపరి మిగతా వాళ్ళు రాసుంటారనేటువంటిది ఒక ఆలోచన మనకి ఇవ్వబడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా ఇక్కడ. తర్వాత ఇంకొక విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటనంటే దేవుని బిడ్డలారా ఒక్క నిమిషం. ఎక్స్‌క్యూజ్ మీ. హలో. బ్రదర్ నేను బైబిల్ స్టడీలో ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తాను. క్షమించండి. ఓ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఐయామ్ వెరీ సారీ ఫర్ ఆహ్, సో, దేవుని బిడ్డలారా ఈ పత్రిక పౌలు గారు రాసింది కాదని మనకి అర్థమవుతుంది. అయితే ఈ పత్రిక ఎవరికి రాయబడింది అనే మాట ఒకటి ఆలోచన చేస్తాం. అంటే మళ్ళీ మీరు ఆ లాస్ట్ ఆహ్, అధ్యాయానికొస్తే అక్కడ ఒక మాట రాసాడు పౌలు. అంటే సారీ ఈ గ్రంథకర్త 24వ వచనంలో ఒక మాట రాయబడుంది. అదేమిటనంటే, మీ పైని నాయకులుగా ఉన్న వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనం చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు అనన్నాడు. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. అంటే ఇది రోమాలో నుండి అంటే రోమీలకు రాసాడు బేసిక్‌గా. కాకపోతే ఇటలీ నుండి రాసాడు అనుంది. ఇటలీ ఎక్కడుంది ఇంతకి? అంటే ఇటలీ దేశం అది యాక్చువల్‌గా. సో, ఇటలీ దేశంలో ఎక్కడి నుండి రాసాడో ఎవరికీ తెలీదు. ఇటలీ నుండి రాయబడిందన్నాడు. అయితే మామూలుగా అయితే ఇది రోమాలో ఉన్నటువంటి యూదులకి రాసాడు. మరి ఇటలీలో నుండే ఇంకా మరి ఎక్కడి నుంచి రాసాడనేది మనకిక్కడ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఈ పత్రికలో ఇవ్వబడలేదు దేవుని బిడ్డలారా. అయితే విషయం ఏంటనంటే ఈ పత్రిక రాయడం క్రీస్తు శకము 70వ సంవత్సరానికంటే ముందు రాయబడిందిది. క్రీస్తు శకము 70వ సంవత్సరానికి ముందు రాయబడింది. అంటే అప్పటికి నీరో చక్రవర్తి ఉన్నాడన్నమాట. నీరో చక్రవర్తి కాలంలో యూదులకి చాలా శ్రమలొచ్చినాయి దేవుని బిడ్డలారా. అది మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. యూదులకు చాలా శ్రమలొచ్చాయి. ఆయన ఒక డిక్టేటర్‌గా పనిచేశాడు. చాలామంది యూదుల్ని జైల్‌లో పెట్టాడు, హింసించాడు. వాళ్ళ ప్రాపర్టీ అంతా కూడా నాశనం చేశాడు. అదలాగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. యూదులంటే ఎవరు? అంటే నీరో చక్రవర్తి ట్రబుల్ చేసినటువంటి యూదులంటే ఎవరంటే మార్పు చెందిన క్రైస్తవులుగా మార్పు చెందిన యూదులన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఈ రోమా పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కువ శాతం యూదులు కలిగినటువంటి పట్టణం అది. దగ్గర దగ్గర 50% యూదా మతంలో నుండి క్రైస్తవ మతానికి మార్పు చెందినటువంటి ప్రజలు అక్కడ ఉంటున్నట్టుగా మనకి తెలియజేస్తున్నారు. అయితే ఒకటి మీరు గమనించాలా రోమా పట్టణంలో యూదా మతం అనేది చట్టపరమైందనమాట. చట్టపరమైంది. క్రైస్తవ మతం చట్టపరమైంది కాదనమాట. కనుక ఎవడైనా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే రోమా పట్టణంలో అతనికి హింసలే. అతనికి హింసలే. ఆ తర్వాత అక్కడున్నటువంటి సమాజ మందిరాలు ఎక్కువ శాతం అక్కడున్న యూదులకే పరిమితం చెందినట్టుగా మనం చూస్తున్నాం.
అవి రిజిస్టర్డ్ అయినాయి అన్నమాట. రిజిస్టర్డ్ అయినాయి. యూదులకే రిజిస్టర్డ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. చర్చెస్ ఏదన్నా ఉంటే అంటే చిన్న చిన్న గుంపులుగా ఎక్కడైనా గ్యాదర్ అవ్వటం అంటూ ఉంటే అది అండర్ గ్రౌండ్ చర్చెస్‌గా అక్కడ ఉన్నట్టుగా వాటికి అలాగ బయటపడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పనిష్మెంట్ లేకపోతే హింసలు, శ్రమలు వాళ్ళకి కలిగినట్టుగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. చరిత్ర చెప్తా ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే ఎవరైతే యూదా మతంలో నుండి క్రైస్తవ మతానికి మారిపోయారో వాళ్ళకి శ్రమలొచ్చాయి. ఎవరి ద్వారా? నీరో చక్రవర్తి ద్వారా. మీరు చూడండి 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి మీరు గమనించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనిడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరాట పడితిరి అని అన్నాడు. కనుక ఈ గ్రంథకర్త రాసేటప్పుడు చాలా క్లియర్‌గా వాళ్ళకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, వాళ్ళ శ్రమల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళకొచ్చిన నిందల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళకొచ్చిన కష్టాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ ఈ కష్టాలు గుండా వెళ్లారు. కొంతమంది ఇలాగ మార్పు చెందినటువంటి క్రైస్తవులోనికొచ్చినటువంటి వారు ఈ చి ఈ హింసలు తట్టుకోలేక మళ్ళీ ఆ యూదా మతంలోనికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా మనకి కనపడతా ఉంది. చరిత్ర చెప్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత పౌలు గారు అంటే సారీ పౌలు అన్నాను. ఈ గ్రంథకర్త రాసేటప్పుడు ఈ గ్రంథకర్త రాసేటప్పుడు వాళ్ళతో తను తాను ఏకీభవించుకున్నట్టుగా రాసినట్టుగా ఉంటదనమాట. ఏకీభవించినట్టుగా. వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. ప్రేమతో మాట్లాడతాడు ఈ పత్రికలో. చాలా విషయాలు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్తాడు. అవన్నీ మీకు తెలియజేస్తాను కొద్దిగా ఆగి. కానీ వాళ్ళతో తను తాను ఏకీభవించుకొని రాస్తున్నట్టుగా ఉంటది. ఎలాగోననంటే ఇంగ్లీష్ బైబిల్‌లో ఒకవేళ మీరు చూస్తే లెటర్స్, లెటర్స్ అనేటువంటి మాట చాలా దాదాపుగా 13 సార్లు కనపడుతుంది మనకి. లెటర్స్ అనంటే ఏంటి? మనం కలిసి చేద్దాం అన్నట్టన్నమాట. అంటే ఇప్పుడు రాసినటువంటి అతను ఈ రైటరు, ఈ గ్రంథకర్త వాళ్ళతో తను తాను ఏకీభవించుకొని ఇలా చేద్దాం అని అంటున్నాడన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 అధ్యాయంకి రండి మీరు. 4 అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి వచనం చూస్తే ఆ లాస్ట్‌లో మొదటి వచనం లాస్ట్ భాగం ఏముందంటే మనము భయము కలిగి ఉందము అని అన్నాడు. అంటే భయము కలిగి ఉండండి అని హెచ్చరించడం గాదు. భయము కలిగి యుందము అని అన్నాడు. అంటే అక్కడ ఏకీభవించుకున్నాడనమాట. వాళ్ళతో తను తాను ఏకీభవించుకున్నాడు. అలాగే 11వ వచనం. 4 అధ్యాయం 11వ వచనం. ఆ 11వ వచనం లాస్ట్ మాట చూడండి. ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము అని అంటాడు. పడుదుము తను తాను లెటర్స్ అనే మాట అన్నమాట అది. పడుదుము అనే మాట మనం చూస్తాం. అట్లాగే 14వ వచనం. 14వ వచనంలో ఒప్పుకొనిన దానిని ఆ లాస్ట్ లైన్ ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము అని అంటాడు. చేపట్టుదుము అనే మాట ఉపయోగించబడి. అలాగే 16వ వచనం 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కృపాసనమునొద్దకు చేరుదము అని అంటాడు. చేరండి అంటలేదు. గట్టిగా పట్టుకోండి అని అంటలేదు. వాళ్ళని హెచ్చరించినట్టు కాదు. వాళ్ళతో తను తాను ఏకీభవించుకొని మాట్లాడుతున్నట్టుగా ఉంది. లెట్ అస్ డూ థిస్ అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ. అట్లాగే 6వ వచనం. 6వ వచనం చూడండి అక్కడ. మీరు మొదటి 2 వచనాలు, ఆ రెండో వచనం లాస్ట్ భాగంలో మీరు గమనిస్తే సంపూర్ణుల మగుటకు సాగిపోదము అని అంటాడు. సాగిపోదము అనే మాట ఉపయోగించబడింది. అట్లాగే 10వ అధ్యాయంకి రండి. 10వ అధ్యాయం. 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఆ లాస్ట్ మాట మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని అంటాడు. లెటస్ లెటస్ బోల్డ్లీ ఎంటర్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అనే మాట. అట్లాగే 23వ వచనం నిశ్చలముగా పట్టుకొందము అని అంటాడు. పట్టుకొందము అది. మళ్ళీ 25వ వచనం పురికొల్పవలని వలనని ఆలోచింతము అని అంటున్నాడు. ఆలోచింతము అనే మాట. అలాగే 12వ అధ్యాయం 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయంలో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట
వ్రాయబడి ఉన్నది. 12 అధ్యాయంలో అభ్యాసము కలిగిన వారై శిక్షించుచు రెండో వచనం చూడండి ఇప్పుడు. 12 అధ్యాయం రెండో వచనం. ఆ క్లోజింగ్‌లో ఒక మాట మాట్లాడాడక్కడ. అంటే మధ్యలోనే ఆహ్, పందెములో ఓపికతో పరిగెత్తుదము అనంటాడు. పందెములో ఓపికతో పరుగెత్తుదము అనంటాడు. అది గూడా మంచి మాట. అది గూడా మనము కూడా అని అన్నాడు. 12వ వచనం అంటే 12 అధ్యాయం మొదటి వచనంలో మనము కూడా ప్రతి భారమును మీరందరూ అంటలేదక్కడ. మీరందరూ అంటలేదక్కడ. మనము కూడా అన్నాడు. 12 అధ్యాయం 28వ వచనంలో ఫస్ట్ మాట 28వ వచనంలో ఉన్న మాట ఏంటనంటే, మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి యుందము అని అన్నాడు. మనము అని అన్నాడు. కృప కలిగి ఉందము అని అన్నాడు. 29లో ప్రీతికరమైన సేవ చేయుదము అని అన్నాడు. ప్రీతికరమైన సేవ చేయుదము అని అన్నాడు. అట్లాగే 13 అధ్యాయం 13వ వచనంలో ఆయన అని అన్నాడు. శిబ్రము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము అనే మాట. 13 అధ్యాయం 13వ వచనంలో. అట్లాగే చివరికి 13 అధ్యాయం 15 వచనం. 15 వచనం మీరు చూస్తే అక్కడ మనకు కనపడుతున్న మాట ఏంటనంటే జిహ్వా ఫలము అర్పించుదము అని అంటాడు. జిహ్వా ఫలము అర్పించుదము అనే మాట మనకి అక్కడ వివరించబడినటువంటి మాటగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఇది ఆయన వారితో తను తాను ఏకీభవించుకొని రాసినటువంటి మాటని. సరే ఎందుకు రాశాడు అనంటే ఒకసారి మీరు 13 అధ్యాయంకి రండి. ఆ 13 అధ్యాయం ఎందుకు రాశాడు అనంటే 22వ వచనం. 13 అధ్యాయం 22వ వచనం చూడండి. సహోదరులారా మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును చున్నాను. కనుక ఇక్కడ కొన్ని హెచ్చరికలు చేసి ఇవన్నీ కూడా మీరు పాటించవలసి ఉన్నది అన్నట్టుగా వాళ్ళకి తెలియజేస్తున్నాడు. కనుక వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని బలపరచడానికి ఈ హింసల గుండా వెళ్తున్నటువంటి వారు యూదా మతంలో నుంచి మార్పు చెందినటువంటి క్రైస్తవులు వాళ్ళకి రాస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ మాట పలికినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు ఇంకొక విషయం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యూదులకి జనరల్‌గా మోషే ఎవరో తెలుసు. దేవదూతలు ఎవరో తెలుసు. యాజకులు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మొదటి 5 పుస్తకాలు చదివారు వాళ్ళు. మొదటి 5 పుస్తకాలు ఎరిగిన వారు యూదులు. పెంటట్యూక్ అంటాం మనం. ఆ మొదటి 5 గ్రంథాలు. ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. కనుక ఈ బాగా ఎరిగిన వారు గనుక ఆహ్, మోషే తోరా అంటాం వాటిని. వాళ్ళు ఎరిగిన వారు గనుక మోషే గురించి తెలుసు. దేవదూతల గురించి తెలుసు. యాజకుల గురించి తెలుసు. బలుల గురించి తెలుసు. నిబంధన గురించి తెలుసు దేవుని బిడ్డలారా వీళ్ళకి. కనుక ఇవన్నీ ఎరిగిన వారే వీళ్ళంతా గూడా. అయితే ఇప్పుడు ఎవరైతే ఆ యూదా మతంలో నుండి క్రైస్తవ మతంలోకి వచ్చారో, యేసు ప్రభుని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు తెలుసుకున్నటువంటి ఆ మోషే గాని, ఆ ప్రవక్తలు గాని, ఆ దేవదూతలు గాని, వీటన్నిటికన్నా ఉన్నతమైనటువంటి వాడు యేసు ప్రభు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మీరు వచ్చింది ఎవరి దగ్గరకంటే, వీటన్నిటికన్నా ఉన్నతంగా, శ్రేష్టంగా ఉన్నటువంటి ప్రభు దగ్గరికి మీరొచ్చారని మాట్లాడుతున్నాడనమాట. కనుక ఇప్పుడు మీకు కొంత డివిజన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీకు. మీరిప్పుడు రాసుకోండి 1, 2 మాటలక్కడ. మొదటి 2 అధ్యాయాలు. మొదటి 2 అధ్యాయాలు తోరా అంటే ధర్మశాస్త్రం ప్లస్ దేవదూతల గురించి మాట్లాడుతున్నాడక్కడ. దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పూర్వమందు దేవుడు దేవదూతల ద్వారా ప్రవక్తలకి సందేశాన్నిచ్చాడు. ఆ ప్రవక్తలు ప్రజలకి సందేశాన్నిచ్చారు. కనుక ప్రవక్తలు ఎక్కడి నుంచి సందేశాన్ని పొందుకున్నారంటే, డైరెక్ట్‌గా దేవుని నుండి గాకుండా దేవదూతల ద్వారా పొందుకున్నారు. పొందుకుంటే ఆళ్ళ ఆ సందేశాన్ని తిరిగి ప్రజలకివ్వడం జరిగింది దేవుని బిడ్డలారా. ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట. కనుక ఇది జెప్తూ ఆ మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసేదేంటనంటే, యేసు ప్రభువైతే ఇప్పుడు డైరెక్ట్‌గా మనతో మాట్లాడుతున్నాడు. వాడుకోలేదు. ప్రవక్త నానా విధాలుగా దేవుడు మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు
మనకి డైరెక్ట్‌గా మనతో మాట్లాడుతున్నాడు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు అని అన్నాడు. మామూలుగా మనం ఆలోచన చేస్తే పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయన మనకి యేసుప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఎలా మాట్లాడుతున్నాడు మనతో? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పూర్వమందు ఎలా మాట్లాడాడు ప్రవక్తలతో ఆయన? మోషే మరి మండుచున్నటువంటి పొదలో నుండి మాట్లాడినట్టుగా ఉంది. యెషయానికి మరి యెషయా గ్రంథం మనం చదివితే యెషయాని దాదాపుగా ఆయన 3 సంవత్సరాలు మరి దిగంబరత్వంలో పెట్టి ఆయన మాట్లాడినట్టుగా ఉంది. ఆ తర్వాత ఇర్మియాతో మాట్లాడాడు. హెస్కేల్‌తో మాట్లాడాడు. ఎలాగా వాళ్ళ గుండంతా గొరిగించుకొని, జుట్టంతా తీసేసుకొని, మరి వాళ్ళ ద్వారా ఒక పాఠం ప్రజలకి నేర్పించాడు. హోషేయ మనం చూసాం లాస్ట్ టైమ్ గూడా. హోషేయ ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని తద్వారా దేవుడు తన ప్రజలకు వర్తమానం ఇచ్చినట్టుగా ఉంది. యెషయా కూడా దర్శనాలు ఇచ్చినట్టుగా ఉంది. కనుక నానా విధాలుగా నానా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజున డైరెక్ట్‌గా మనతో ఆయనే మాట్లాడుతున్నాడు గనక, ఆయన ద్వారా మనం డైరెక్ట్‌గా వీటన్నిటిని తెలుసుకుంటున్నాం గనక, మనము యేసు ప్రభు వీళ్ళందరికన్నా దేవదూతల కన్నా శ్రేష్టమైనటువంటి వాడనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మొదటి 2 అధ్యాయాలు మీరు గమనిస్తే, మీరు ఇంటికెళ్ళిన తర్వాత డీటెయిల్డ్‌గా చదవండి. ఇంకా దేవదూతల కన్నా ఎందుకు శ్రేష్టము అనే మాట కూడా అక్కడ చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడనమాట. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటనంటే, మూడో అధ్యాయం, 4వ అధ్యాయం. మూడో అధ్యాయం, 4వ అధ్యాయంకొచ్చేలోపల ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు. ఇక్కడ మోషేని ప్రస్తావించాడు. మోషే ద్వారా ఏం జరిగింది ప్రజలకేనంటే, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తునకు పంపించి, సీనాయి కొండ మీద తనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఆ తర్వాత ఈ ప్రజలందరినీ కూడా ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించినటువంటి వాడుగా మోషేని పరిచయం చేశాడు. ఆ సంగతి యూదులకు తెలుసు బాగా. వాళ్ళు ఎందుకంటే ఆ మొదటి 5 పుస్తకాలు తిరిగిన వాళ్ళు గనక. కనుక ఇప్పుడు యేసు ప్రభు ఆయన కన్నా, మోషే కన్నా శ్రేష్ఠుడు అనే మాట మాట్లాడుతూ ఎలాగన్నాడంటే, ఇప్పుడు యేసు ప్రభు మనల్ని మన పాపములో నుండి మనకి విమోచన కలుగజేశాడు. పాప స్థితి నుండి, మరణము నుండి మనకు విమోచన కలగజేశాడు. తన రక్తము ద్వారా మనకి విమోచన కలగజేసినటువంటి గొప్ప నాయకుడు అని మాట్లాడుతున్నాడు. మోషే కన్నా గొప్ప నాయకుడు మన దేవుడు, మన యేసు ప్రభు అని మాట్లాడుతున్నాడు. ఆయన మోషే వాగ్దాన భూమిలోకి నడిపిస్తే, మన నాయకుడైన యేసు ప్రభు మనల్ని ఆ నిత్య విశ్రాంతిలోనికి నడిపిస్తాడు అనేటువంటి మాట అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే 4వ అధ్యాయంలో కూడాను మనకి ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనకి ఆ మాట మీరు ఆ మొదటి వచనంలోనే మనకి రాస్తాడు. ఆ మొదటి వచనంలోనే మనకి రాస్తాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అను వాగ్దానము నిలిచి ఉండగా అని అంటాడు. అంటే మోషే కన్నా ఘనుడు, మోషే కన్నా శ్రేష్ఠుడైనటువంటి నాయకుడైన యేసు ప్రభు మనల్ని పాపం నుండి విమోచించి ఆ నిత్య విశ్రాంతిలోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు అనే మాట మాట్లాడుతూ వచ్చాడు. ఆ 3 అధ్యాయం, 4 అధ్యాయం. ఇకపోతే 5, 6, 7 అధ్యాయాలు హెబ్రీ పత్రిక. 5, 6, 7 అధ్యాయాల్లో అక్కడ యాజకుల కన్నా, మెల్కీసెదెకు కన్నా ఆయన శ్రేష్ఠుడు, గొప్పవాడు అనే మాట మాట్లాడుతుంటూ వచ్చాడు. ఎందుకని? ఎందుకనంటే ఆ 3 అధ్యాయాలు మీరు చదివితే, 5 అధ్యాయం, 6 అధ్యాయం, 7 అధ్యాయం చదువుకుంటూ వస్తే, మామూలుగా పాత నిబంధనలో యాజకులు చేసే పనేంటంటే ప్రజల తరపున అక్కడ బలి అర్పణ అర్పించి దేవుని సన్నిధిలో వాళ్ళ తరపున ప్రార్థన చేయడం యాజకులు చేసే పని అని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక యాజకులందరూ కూడా లేవి సంతానంలో నుండి వచ్చినటువంటి వారు అనే మాట, అహరోను సంతతికి చెందినటువంటి వారు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత ఇంకొక విషయం మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఈ పత్రిక అండి, ఈ పత్రిక మీరు లేవియ కాండం చదవకుండా ఈ పత్రిక చదవలేరు. పాత నిబంధనలో లేవియ కాండం లేకపోతే ఈ హెబ్రీ పత్రిక మీకు అర్థం కాదనమాట. కనుక లేవియ కాండానికిని, ఇటు హెబ్రీ పత్రికకిని చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ పత్రికలో వివరించినవన్నీ కూడా లేవియ కాండంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడేమంటున్నాడంటే యాజకులనే వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి, వాళ్ళు లేవి సంతానం నుంచి వచ్చి అహరోను గోత్రం నుంచి వచ్చినటువంటి వారు, అలాగా వచ్చినటువంటి వారిని దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకొని వాడుకున్నాడని మాట్లాడుతూ ఇప్పుడేమన్నాడంటే యేసు ప్రభు అయితే అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎలాగొచ్చాడంట చూడండి ఇక్కడ
ఐదో అధ్యాయం మొదటి వచనం మనం గమనిస్తే, ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పాటు చేయబడిన వాడే. యాజకులైనటువంటి వారందరూ కూడా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే మన 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 యొక్క యేసుప్రభుని గురించి మాట్లాడుతున్న 4 వచనంలో చూసినట్లయితే, మరియు ఎవడును ఈ ఘనత ఆహ్, ఆహ్, ఈ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు ప్రధాన యాజకుడు అవుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని అని మాట్లాడుతూ 6వ వచనంలో మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు యాజకుడివై ఉన్నావు అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? అంటే యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంట? సెదెము యొక్క క్రమము చొప్పున, మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున వచ్చినటువంటి యాజకుడు. ఈయన లేవియలో నుండి వచ్చిన వాడు కాదు, అహరోను గోత్రం నుండి వచ్చినటువంటి వాడు కాదని, మనుషుల్లాగా యాజకుడిగా ఇతడు ఏర్పరచబడినటువంటి వాడు కాదని అక్కడ నిరూపించినట్టుగా కనపడతా ఉంది మనకి. అట్లాగే 110 అంటే మీరు వెంటనే ఇప్పుడు చదవద్దులే, మీరు డిస్టర్బ్ అయిపోతారు గాని 110వ కీర్తన రాసుకోండి. 110వ కీర్తన అక్కడ 4వ వచనాన్ని ఒక మాట నేను మీకు చదువుతాను. 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవయ్యుందువని చూసారా? యెహోవా ప్రమాణము చేస్తున్నాడు, ఆయన మాట తప్పని వాడు అని అన్నాడు. సెదెము యొక్క క్రమము, మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున యాజకుడిగా తీర్చబడినటువంటి వాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదండి. అప్పుడున్నటువంటి యాజకులు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, అర్పణలు అర్పించడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ప్రజల తరపున అర్పణ అర్పించడం మాత్రమే కాదండోయ్. మీరు ఇప్పుడు యాకోబు అంటే హెబ్రీ పత్రిక 9దో అధ్యాయం చూడండి ఒకసారి. 9దో అధ్యాయంలో మొట్టమొదటిగా 7వ వచనాన్ని గమనిద్దాం. 9దో అధ్యాయంకి రండి. హె హెబ్రీ పత్రిక 9, 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించను. రెండవ గుడారం అంటే అతి పరిశుద్ధమైన స్థలం అన్నమాట. రెండో గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును అనుంది. చూసారండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ రాశాడు. అంటే ప్రధాన యాజకుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రజల తరపున రక్తము చిందించేటప్పుడట, కేవలము ప్రజల కొరకు రక్తం చిందించేవాడుగా ఉండడట గాని, తన పాపముల కొరకు కూడా అక్కడ ఒక బలి అర్పణ, రక్తం చిందించాల్సిందే బలి అర్పణ చేసి. అంటే ఆయన కూడా పర్ఫెక్ట్ కాదని, ప్రధాన యాజకుడు కూడా పర్ఫెక్ట్ కాదనే మాట అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దానికన్నా ఉన్నతంగా, గొప్పవాడిగా, శ్రేష్ఠుడిగా యేసు ప్రభు మన ప్రధాన యాజకుడిగా ఎలా కనపడుతున్నాడు అనంటే, మీరు చూడండి ఇక్కడ హెబ్రీ పత్రిక 9దో అధ్యాయం 25, 26 వచనాలు. అంతేకాదు మన ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన యెడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయము శ్రమ పడవలసి వచ్చెను అని అన్నాడు. అంటే ఆ తర్వాత మాట మీరు చూస్తే, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. చూసారా దేవుని బిడ్డలారా? అంటే ప్రధాన యాజకులు సంవత్సరానికోసారి వారి కొరకును, ప్రజల కొరకును బలి అర్పణలు, రక్తము చిందించడం జరిగింది గాని, యేసు ప్రభు అయితే తనకు తానే బలి అర్పణ చెల్లించి, తన రక్తాన్ని చిందించి, శాశ్వతమైనటువంటి అర్పణ ఆయన మన కొరకు చెల్లించాడు. ప్రతి సంవత్సరం ఇక యేసు ప్రభు చావాల్సిన పని లేకుండా నిరంతరంగా అందరికీ సరిపోయేటువంటి, అన్ని కాలాలకి సరిపోయేటువంటి ఒక అర్పణ ఆయన రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడిందని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా. అటువంటి ప్రధాన యాజకుడు మన యేసు ప్రభు గనుక ఇక్కడ ఏమని మాట్లాడాడంటే, ఆయన యాజకుల కన్నా, మెల్కీసెదెకు కన్నా ఉన్నతమైనటువంటి వాడు, ప్రధానుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తాడు. తర్వాత 8 నుండి 10 అధ్యాయాలు. 8 నుండి 10 అధ్యాయాలు మీరు చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, నిబంధన. బలులు, నిబంధన. ఈ బలుల కన్నా, నిబంధన కన్నా యేసు ప్రభు గొప్పవాడు అనే మాట మాట్లాడుతున్నాడన్నమాట. అక్కడ ఒక్కటే మాట, మీకు ఇప్పుడు నేను చెప్పిన మాట అక్కడ మీరు ఇప్పుడు రాసుకోవాల్సిన మాట ఏంటనంటే, 9వ అధ్యాయం
12వ వచనం. 9దో అధ్యాయం 12వ వచనం చూడండి. అది రాసుకోండి. మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మన ప్రభువైతే ఒక్కసారే తన రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కనుక బలుల గురించి మాట్లాడితే ఆయన అర్పించుకున్నటువంటి అర్పణ, యేసు ప్రభువే గొప్ప బలిగా మన కోసం అర్పించుకున్నాడు. ఆయనకి మించినటువంటి అర్పణ లేదని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున మనం దేవాలయంకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం అంటే పాప నివారణ కొరకై మేకనో, గొర్రెనో, పావురాన్నో తీసుకొని వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే మనందరికీ శాశ్వతంగా సరిపడే ఒకే ఒక అర్పణ యేసు ప్రభు చేశాడనమాట. ఒక్కసారే ఆయన ప్రవేశించి ఆ రక్తాన్ని చిందించి మనకి విమోచన కలుగజేశాడు. అందుకనే మొదటి పేతురు మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఏంటది? 18, 19లో 19 అమూల్యమైనటువంటి రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల ద్వారా మీరు విమోచింపబడలేదని అక్కడ చాలా స్పష్టంగా రాసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ 10 అధ్యాయాల వరకు మనం చూసింది ఏంటనంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిగా ఆయన దేవదూతల కన్నా, ధర్మశాస్త్రము కన్నా శ్రేష్ఠుడు అనే మాట. రెండోది మోషే కన్నా, ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు అనే మాట. మూడోది యాజకుల కన్నా, మెల్కీసెదెకు కన్నా శ్రేష్ఠుడు అనే మాట. నాలుగోది బలుల కన్నా, నిబంధన కన్నా ఆయన శ్రేష్ఠుడు అనే మాట ఇక్కడ మనకి ఆ 10వ అధ్యాయం వరకు కూడా వివరించబడినట్టుగా ఉంది. యేసుప్రభు యొక్క యేసుప్రభుని గురించిన వివరణ. ఆ తర్వాత 11, 12, 13 వచనాలు, ఆ 13 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు మనం చదివితే క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి హెచ్చరికలు, క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి కొన్ని నియమాలు, ఇవన్నీ కూడా అక్కడ వివరించినట్టుగా ఈ 3 అధ్యాయాల్లో ఇన్‌స్ట్రక్షన్స్ ఆన్ క్రిస్టియన్ లివింగ్ అని అంటాం మనం. ఇన్‌స్ట్రక్షన్స్ ఆన్ క్రిస్టియన్ లివింగ్ అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. ఆ 3 అధ్యాయాలకి ఆ రీతిగా మీరు శీర్షిక పెట్టుకోవాలా, టైటిల్ పెట్టుకోవాలా. అంటే క్రైస్తవ జీవితానికి సంబంధించిన కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అక్కడ మనకి ఇవ్వబడినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత అంటే ఈ వీటి యొక్క శ్రేష్టతను గురించి మాట్లాడుకునేటప్పుడు పర్టిక్యులర్‌గా మీరు రాసుకోదలస్తే, మీరు రాసుకోవడానికి ఇష్టపడుతున్నారు గనుక మీరు పర్టిక్యులర్‌గా రాసుకోదలిస్తే మొదటి అధ్యాయం 4వ వచనం రాసుకోండి. మొదటి అధ్యాయం 4వ వచనం, దేవదూతల కన్నా శ్రేష్ఠుడు, అది రాసుకోండి. మొదటి అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం 19వ వచనం, నిరీక్షణ కన్నా శ్రేష్ఠుడు. అంటే శ్రేష్టమైన నిరీక్షణ అని ఉందన్నమాట. శ్రేష్టమైన నిరీక్షణ. అలాగే 7వ అధ్యాయం 22వ వచనం, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన నిబంధన. 8వ అధ్యాయం 6వ వచనం మొదటి భాగంలో శ్రేష్టమైన వాగ్దానం. మళ్ళీ అదే 6వ వచనంలో శ్రేష్టమైన సేవ. 9వ అధ్యాయం 23వ వచనంలో శ్రేష్టమైన బలులు, బలి లేకపోతే బలులు. 10వ అధ్యాయం 34వ వచనంలో శ్రేష్టమైన స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇన్హెరిటెన్స్, బెటర్ ఇన్హెరిటెన్స్ అనే మాట. వాస్ బెటర్ దెన్ ఏంజెల్స్, వి హ్యావ్ ఎ బెటర్ హోప్, వి హ్యావ్ బెటర్ కవెనెంట్, వి హ్యావ్ బెటర్ ప్రామిసెస్, వి హ్యావ్ ఎ బెటర్ సర్వీస్, వి హ్యావ్ బెటర్ సాక్రిఫైస్, వి హ్యావ్ బెటర్ ఇన్హెరిటెన్స్. బెటర్ అనే మాట అంటే శ్రేష్టమైన అనే పదం మనకి ఉపయోగించబడినటువంటి పదం దేవుని బిడ్డ. ఇవి ఆ శ్రేష్టతను గురించినటువంటి వివరాలు మీకు. ఇక మనం ఈ ఈ పుస్తకం చదివితే, ఈ హెబ్రీ పత్రిక చదివితేనండి, కొన్ని మాటలు ఎక్కువ సార్లు ఉపయోగించబడిన మాటలు కొన్ని ఉన్నాయి, ప్రత్యేకమైన పదాలు.
అవేటో మీరు రాసుకోండి. విశ్వాసము, నమ్మకము. ఈ 2 మాటలు 38 సార్లుంటది ఈ పత్రికలో. విశ్వాసము, నమ్మకం అనే మాట. రక్తము అనే మాట 23 సార్లుంటది. రక్తము. శ్రేష్ఠత అనే మాట 22 సార్లుంటది. శ్రేష్ఠత అనే మాట 22 సార్లు. బలులు 21 సారి. బలులు 21 సార్లు ఉపయోగించబడింది. నిబంధన 20 సార్లు. ప్రధాన యాజకుడు 17 సార్లు. వాగ్దానము 17 సార్లు. పరిపూర్ణత లేపోతే సంపూర్ణత 11 సార్లు. దేవదూతలు 12 సార్లు. ఇంకా ఇంట్రెస్టింగ్ మాట ఏంటిదంటే, కాబట్టి, కాగా అనే మాటలు. అవి చాలా ఇంపార్టెంట్ పదాలవి. అవి ఎక్కడున్నా సరే మీరొకసారి ఆటిని పైన, కింద చదువుకొని అర్థం జేసుకోవాల. కాబట్టి అనే పదం, కాగా అనే పదం 23 సార్లుంటది ఈ పత్రికలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా. ఇక తదుపరి మనం ఈ పత్రికలోకి వెళ్తే, పాత నిబంధన కొటేషన్స్ చాలా ఉన్నాయి ఈ పత్రికలో అండి. ఎందుకంటే నేను మీకు ఒక మాట ఆల్రెడీ చెప్పాను. లేవియ కాండానికి ఈ పత్రికకి చాలా సంబంధం ఉందన్నాను. అంతే కాకుండా కొన్ని పాత నిబంధన కొటేషన్స్ ఈ పత్రికలో పెట్టాడు. మూడో అధ్యాయం 17వ వచనం రాసుకోండి. మూడో అధ్యాయం 17వ వచనం పాత నిబంధన మాట ఏంటంటే సంఖ్యాకాండం 14:32. సంఖ్యాకాండం 14:32. యాక్చువల్‌గా మీ బైబిల్‌లో ఆ 17వ వచనం దగ్గరే రాసేసుకోవచ్చది. సంఖ్యాకాండం 14:32 అని. ఆ తర్వాత 8దో అధ్యాయం మొదటి 2 వచనాలు. 8దో అధ్యాయం మొదటి 2 వచనాలు 110వ కీర్తన మొదటి వచనం. 110వ కీర్తన మొదటి వచనాన్ని సూచిస్తుందన్నమాట అది. అట్లాగే 11వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ వచనం. ఇది అబ్రహాము గురించి మాట్లాడిన మాట అది. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఈ 2 వచనాలు ఇక్కడ తీసుకొచ్చాడన్నమాట. 11వ అధ్యాయం 12వ వచనంలో. ఆదికాండం 15:5, 22:17. అట్లాగే 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం సడిలిన ఆహ్, మోకాళ్ళు, వడలిన చేతులు మాట్లాడతాడు గదా! యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. అలాగే 12వ అధ్యాయం 16వ వచనం మనందరికి తెలిసిన ఏశావు యొక్క భ్రష్టత్వం. ఆయన ఎలాగా జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయాడో ఆ ప్రస్తావన ఆదికాండం 27, 37వ వచనం నుండి 41వ వచనం వరకున్న భాగం అది. 27వ అధ్యాయం ఆదికాండం 37 నుండి 41 వరకున్న భాగం. ఇవి కొన్ని మీకు జ్ఞాపకం చేశాను. పాత నిబంధన కొటేషన్స్ కొన్ని జ్ఞాపకం చేశాను. ఇక ఈ పత్రిక చదివితే అండి చాలా ప్లేసెస్‌లో జాగ్రత్త పడుడి అంటాడు. జాగ్రత్త పడుడి అనే మాట రాయబడింది. వార్నింగ్. వార్నింగ్ లాగా, ఒక హెచ్చరిక లాగా. ఆ జాగ్రత్త పడుడి అనేటువంటి విషయాలు మీరు రాసుకోండి. 2వ అధ్యాయం 1-4 వరకు. 1-4 వరకు ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే తప్పిపోవునేమో అని అది రాసుకోవాలి మీరు. తప్పిపోవునేమో అని జాగ్రత్త పడండి అంటాడు. 3వ అధ్యాయం
12-15 వరకు. 12-15 వరకున్న భాగంలో విడిచిపోవునేమో అని జాగ్రత్త పడనంటాడు. విడిచిపోవునేమో అని. 4 అధ్యాయం 11-13 వరకు. 4 అధ్యాయం 11-13 వరకు. అవిధేయులై పడిపోవునేమో అని జాగ్రత్త పడనంటాడు. అగెయిన్స్ట్ డిసొబీడియన్స్ జాగ్రత్త కలిగి ఉండాలంటాడు. అవిధేయులై పడిపోవునేమో అని జాగ్రత్త పడనంటాడు. 5వ అధ్యాయం 11వ వచనం నుండి 6వ అధ్యాయం 6వ వచనం వరకు మాంద్యతను గురించి మాట్లాడతాడు. మీరు మాంద్యులు కాక మాంద్యత విషయమై జాగ్రత్త పడండి అంటాడు. అదే 6వ అధ్యాయం మళ్ళీ 6వ అధ్యాయం 11, 12లో కూడా డల్నెస్ ఆఫ్ హార్ట్, మీరు బుద్ధిమాంద్యత గురించిన హెచ్చరిక ఉంటది అక్కడ. 10వ అధ్యాయం 26-39 వరకు. 10వ అధ్యాయం 26-39 వరకు నిరాకరించుటను గూర్చి జాగ్రత్త పడుట. డిస్పైజింగ్, నిరాకరించుటను గూర్చి జాగ్రత్త పడుట. 12వ అధ్యాయం 25-29 వరకు. 25-29 వరకు చంచలత్వం, అపవిత్రత, అస్థిరత్వాన్ని గురించినటువంటి జాగ్రత్త. చంచలత్వం, అపవిత్రత, అస్థిరత్వాన్ని గురించిన జాగ్రత్త. సో ఈ రీతిగా చాలా జాగ్రత్తలు చెప్పాడు. ఈ గ్రంథంలో చాలా జాగ్రత్తలు మనకి వివరించబడ్డాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకున్నారని అనుకుంటున్నా. 7, 8 జాగ్రత్తలు మనం చూసాం అక్కడ. ఇక 11వ అధ్యాయం మనందరికి తెలిసినట్టుగా 11వ అధ్యాయం లాస్ట్ 3 అధ్యాయాలు హెచ్చరికలుగా క్రైస్తవ జీవితానికి సంబంధించిన నియమాలు, హెచ్చరికలు అని చెప్పాను మీకు. ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ది క్రిస్టియన్ లివింగ్ అనే మాట మీకు జ్ఞాపకం చేశాను కదా. 11వ అధ్యాయం అంతా కూడా మీ అందరికి బాగా తెలుసు. ఏటి అధ్యాయం? ఇట్స్ హీరోస్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాస వీరుల జాబితా మనం చూస్తాం. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు రాసుకోవడానికి ఉన్నాయి కూడా. 3వ వచనం, ఇప్పుడు అంతా 11వ అధ్యాయం గురించి చెప్తున్నాం మీకు. 3వ వచనం, విశ్వాసము దేవుని వాక్యమును నమ్మును. అలా రాసుకోండి మీరు. విశ్వాసము దేవుని వాక్యమును నమ్మును. 3వ వచనం. అలాగే 2వ వచనం, 4వ వచనం, 5, 6 వచనాలు. విశ్వాసము దేవుణ్ణి సంతోషపరచును. 2వ వచనం, 4, 5, 6 వచనాలు. విశ్వాసము దేవుణ్ణి సంతోషపరచును. ఆ తర్వాత 7వ వచనం నుండి 22వ వచనం వరకు, 11వ అధ్యాయమే. 7వ వచనం నుండి 22వ వచనం వరకు నమ్మి విధేయత చూపించును. విశ్వాసము, విశ్వాసము నమ్మి విధేయత చూపించును అనే మాట. అలాగే 23వ వచనం నుండి 27వ వచనం వరకు, 23 నుండి 27 వరకు విశ్వాసము పాపమును నిరాకరించును. పాపమును నిరాకరించును. నో అని చెప్తుంది అనమాట సిన్‌కి. 28 నుండి 31 వరకు వచనాలు, 11వ అధ్యాయం. 28 నుండి 31 వరకు విశ్వాసము దేవుని వైపునకు చూడును. దేవుని వైపు చూచును అనే మాట విశ్వాసం. అట్లాగే 32వ వచనం నుండి 38వ వచనం వరకు, 32 నుండి 38 వరకు విశ్వాసము బలహీనత ద్వారా, శ్రమ ద్వారా జయిస్తుంది, జయించును అనే మాట.
విశ్వాసము బలహీనత ద్వారా, శ్రమ ద్వారా జయించును అనే మాట. 39 నుండి 40 అంటే 39, 40 వచనాలు. విశ్వాసము దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూచును అనే మాట. దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూచును అనే మాట. ఇదంతా 11 అధ్యాయం యొక్క ఒక సారాంశం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం గనక ఆహ్, మొన్నెవరో జెప్తున్నారు నాకు ఓ సిస్టరు. ఏమన్నారంటే ఆమె చిన్నప్పుడట ఆమె హెబ్రీ పత్రిక 11 అధ్యాయం అంతా కంఠ చెప్పి బహుమతి పొందిందంట సండే స్కూల్‌లో. జనరల్‌గా ఎవరు హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చదవరు. కంఠ చేయరు కదా! అంటే ఆ కీర్తనలు చదువుతుంటారు. 150 కీర్తనలనో, 23 కీర్తననో ఇలాగా లేకపోతే 90 కీర్తననో ఇలా కీర్తనలు చదువుతారు గానీ, ఎవరు గూడా హెబ్రీ 11 చదవరు. కానీ ఆ సిస్టర్ ఏం చెప్పారంటే, హెబ్రీ 11 అధ్యాయం అంతా సండే స్కూల్‌లో ఉన్నప్పుడు కంటత బెట్టి బహుమతి పొందుకుందట. బహుమతి పొందుకుందట. మంచి విషయమే. మరి హెబ్రీ పత్రికలో చాలా మంచి విషయాలు రాశారు. ఇక 12 అధ్యాయం అంతా క్రైస్తవ జీవితం ఒక ఒక పరుగు పందెం లాంటిదని చెప్తాడన్నమాట. క్రైస్తవ జీవితం పరుగు పందెం లాంటిది అని మాట్లాడుతూ యేసు వైపు చూసుకుంటూ మనం పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నీ పక్కన పెట్టేసి, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలని మాట్లాడతాడు 12 అధ్యాయం అంతా కూడా. అది డీటెయిల్డ్‌గా ఇప్పుడు నేను మీకు చెప్పట్లేదు. బట్ ఆ పరుగు పందెం ఎలాగుంటదో ఏటో అనేది 12 అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోవచ్చు. ఇంకా లాస్ట్ అధ్యాయంకొస్తే 13 అధ్యాయం దేవుని బిడ్డలారా. అక్కడ మనకి ఒక 10 విషయాలు చక్కని విషయాలు రాయబడ్డాయి. రాసుకోండి. ఒక 10 విషయాలు రాసాడక్కడ. విశ్వాసుల పట్ల సహోదర ప్రేమ మొదటి విషయం. బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుట రెండో విషయం. బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుట. మూడోది పరదేశులకు ఆతిథ్యం ఇచ్చుట. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చుట. మరి మీకిప్పుడు మీరు ఎక్కువ మంది చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, నా చిన్నప్పుడు నేను బాగా చూసేవాడిని మా ఇంట్లో. మా ఇంట్లో ఎప్పుడు కూడా మాకు సరిపడే గాకుండా ఎక్కువుండేది మా అమ్మ అన్నం. ఎక్కువ అన్నం జేసేది. ఎక్కువ అన్నం వండేది. ఎవరో ఒకళ్ళు బయటోళ్ళొచ్చి తినిపోయేవాళ్ళనమాట. ఏదో ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు రావడం మొత్తం మీదకి. అది ఓ మంచి ఆలోచన గదా! అలాగే ఎక్కువ వండి పెట్టుకుంటే సడెన్‌గా ఎవరైనొచ్చినా గూడా ఈజీగా ఆతిథ్యం ఇవ్వొచ్చనమాట మనం. ఆతిథ్యం ఇవ్వొచ్చనమాట. ఈ రోజుల్లో మనం ఎక్కువేడ వండుకుంటున్నాం. అసలు వంటే లేదుగా. అంతా మనకంతా ఫాస్ట్ ఫుడ్సేనాయే. జొమాటో మీద ఆధారపడుతున్నాం. పిజ్జాల మీద, బర్గర్ మీద ఆధారపడితే వచ్చినోడికి ఆతిథ్యం ఎక్కడిస్తాం? ఆతిథ్యం ఇచ్చే స్థితిలో లేము ఇప్పుడు మనం. కదా! విచారకరం. సరే ఇంకొక విషయం 13 అధ్యాయం. వివాహము ఘనముగా ఎంచుట. 13 అధ్యాయం. వివాహము ఘనముగా ఎంచుట. ఇంకొకటి ఉపదేశించు నాయకులను జ్ఞాపకం చేసుకొనుట. ఉపదేశించు నాయకులను జ్ఞాపకం చేసుకొనుట. మీకు వాక్యాన్ని బోధించే వారిని జ్ఞాపకం చేసుకోవాలా. వారి కొరకు ప్రార్థన చేయాలా. అది చెప్తున్నాడన్నమాట. అలాగే ఉపదేశించు వారి యొక్క మాదిరిని అనుసరించుట. అది కూడా ఇంకో విషయం. వారి మాదిరిని అనుసరించుట. ఇంకో విషయం. స్తుతి చెల్లించుట మరువకుడి అని అన్నాడు. 13 అధ్యాయం. స్తుతి చెల్లించుట మరువకుడి. మరొక విషయం ధర్మం చేయుడి. ధర్మం చేయుడి. మరొక విషయం. నాయకుల మాట విని లోబడుడి. నాయకుల మాట విని లోబడుడి అనే మాట. ఆ తర్వాత ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఇవి చాలా చక్కని విషయాలండి. హెబ్రీ పత్రికలో
13 అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్లున్నాయి చూసారా? ఈ 10 పాయింట్ల మీద 10 ప్రసంగాలు సిద్ధపడొచ్చు మీరందరూ. బోధకులైన వాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క ప్రసంగాన్ని మీరు సిద్ధపరచుకోవచ్చనమాట. చక్కని టైటిల్స్ ఉన్నాయి ఇవన్నీ గూడా మనకి. ఇంకా చివరికొస్తే డాక్సాలజీ ఒక్కటే కనపడతదిక్కడ. అంటే ఆశీర్వచనం. మామూలుగా పౌలు పత్రికల్లో ఉన్నట్టుగా ఈ పత్రికలో కూడా ఒక ఆశీర్వచనాన్ని మనకిక్కడ రాసిపెట్టాడు. ఆ ఆశీర్వచనం ఎక్కడుందంటే 13 అధ్యాయం 20, 21 వచనాలు. కొన్ని లూథరన్ చర్చెస్‌లో, సీఎస్ఐ చర్చెస్‌లో ఈ ఆశీర్వాదాన్ని కూడా వాడతారు. ఇక్కడ రాయబడిన ఆశీర్వాదాన్ని వాడతారు. ఏమిటి ఈ ఆశీర్వాదం? 13 అధ్యాయం 20 వచనం, 21 వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. అందరూ ఆమెన్ అనండి. ఆమెన్. ఇది డాక్సాలజీ అంటాం ఇంగ్లీష్‌లో. ఆశీర్వచనం అన్నమాట. ఆశీర్వచనం దేవుని బిడ్డలారా. కనుక ఈ రీతిగా ఈ గ్రంథమంతా కూడా వివరించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి యేసు ప్రభు యొక్క శ్రేష్టతను గురించి రాయబడినటువంటి గ్రంథమే. ఇంకా అనేకమైన హెచ్చరికలు, జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్పబడినటువంటి గ్రంథంగా మనం చూస్తున్నాం. కనుక మరి దీన్ని మనం ఇంకా డీటెయిల్డ్‌గా కూడా చదువుకోవచ్చు మీరు ఇంట్లో. ఇక దీంట్లో కొంచెం లోతైనటువంటి రీతిలో ధ్యానాలు కలిగి ఉండి మరి మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.